రోమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సయ్యా దావీదు కొడుక శ్రేష్ఠ శుభములు సీయోను కన్యా సంభ్రమపడుచు వేయుము లెంటులోని 6వ ఆదివారము మరియు మట్టెల ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు మితి లేని కనికరముల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మా ఇందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపుట్టకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నా ముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులగట్టుకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. యెహోవా నాకు దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము, గొర్రెపోతుల కొమ్ములలో పడకుండా నన్ను రక్షింపుము. నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడతివి? నన్ను రక్షింపక నీవేలా అంత దూరముగా ఉన్నావు. ఇంతటితో నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ముగిసి ఉన్నది. తండ్రికి మా ఇప్పుడు నేలప్పుడు యుగయుగము లందుండు నట్లు మహిమా కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభు
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకయనదయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదికాలం చేయు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకా దేవుని ఇల్లమమును కనికరించు చల్లగా లోక పాపములు మోసికాపు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపునకు యేసు మా ప్రార్థన లించిగా నికరించు పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండు
ప్రార్థింతుము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, నీవు మానవ కూటి మీద మిక్కిలి వాత్సల్యము గలవాడవై అందరూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అత్యంత వినయమును మాదిరిగా అనుసరించినట్లు మా శరీరమును దాల్చి సిలువ మీద మరణము పొందుటకు ఆయనను పంపి ఉన్నావు. మేము ఆయన ఓరిమిని అనుసరించుటకు ఆయన పునరుద్ధానములో పాలివారగుటకు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయిక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. మట్ల ఆదివారం కోసం ఏర్పాటు చేసిన పాత నిబంధన పాఠ్యభాగము జకర్యా 9వ అధ్యాయం 9-10 వచనములు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలువాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త అన్యజనులకు తెలియజేయును. సముద్రముల నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదివంతం వరకు అతడు ఏలును. ఈ వాక్యంతో పర్యంతరం. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగిసి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాఖ్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము. పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-11 వచనాలు కండిపోయిన సునీత వచ్చి ఈ వాక్యలేఖన భాగాలు చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-11 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-11 వరకు ఇలా రాయబడి ఉన్నది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిస్కారమంతయు ఓర్చుకొనున ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానుని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారును దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల
దుర్భుజలే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షలై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమొచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధాత్మతో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ వాక్యం ఇంతటితో పత్రిక పాఠ్యభాగము ముగిస్తున్నది. నిందితుడై క్రీస్తు మరణ ముందు నంతగా శిల్వనందు నంతగా శ్రమ నందు నంతగా ఇంపందుగా తగ్గించుకనియే నేనరు వినయుడై. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు యవనస్తులోంచి సంజన ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 9 వరకు ఇలా రాయబడును. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చట మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఆ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఆ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. నికేనియా విశ్వాస ప్రమాణం నా వెనుక చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గల వాడును, సమస్తమును కలుగజేసిన వాడునై అన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరీ నుండి పరిశుద్ధాత్మలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క
కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంగమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనొచ్చు. మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇదిగో గొర్రెల కాపరి సోదరులారా, ఇదిగో గొర్రెల కాపరి, చెదరిపోయిన గొర్రెనై దొడ్డికి బోవా ముదములేని వాడనై, దొడ్డికి బోవా ముదములేని వాడనై, మృదు మధుర పోని నాదమోలించకత కొదిగియుండక మూడ హృదయుడనై తిని, ఇడిగో గొర్రెల కాపరి సోదరులారా, ఇడిగో గొర్రెల కాపరి ఇడిగో గొర్రెల కాపరి సోదరులారా, ఇడిగో గొర్రెల కాపరి సోదరులారా, ఇడిగో గొర్రెల కాపరులారా, ఇడిగో గొర్రెల కాపరి. నేను మూర్ఖపు గొర్రెనై లోబడకుంటే మనసమున మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి, అతి శ్రేష్టమైన నామానికి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను బాబు. అయ్యా గడిచిన నా తండ్రి పునరుద్ధానం నుండి పునరుద్ధానం తెరవకున్నాయినా మమ్మల్ని, మా సహోదరులు, మా గ్రామాన్ని, మా సంఘాలు కూడా మీరు కాచి దాచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి అయ్యా ఇంటిలో నా తండ్రి మేమందరం కూడా నేను వెంబడించే బిడ్డగా నాయన మమ్మల్ని దయచేసిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా ఇంతవరకు నాయన మీరు పాటలు మాకు తోడుగా ఉన్నారు, ఆరాధనలో తోడుగా ఉన్న యేసయ్యా నీకు వందనాలు.